ఈరోజు నేను క్లాస్ తీసుకోవడానికి మన పూజా మాతాజీ ఇంకా మన బాల్గోన్ ప్రభుజీ నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. హరే కృష్ణ. అందరికి దండవత్ ప్రణం. ప్రభుజీస్ మాతాజీస్ అందరికి దండవత్ ప్రణం. ఎం ప్రౌరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయను విరహ కాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తనోపి నేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి యస్వానుభావమఖిల శృతి సారమేకం ఆధ్యాత్మదీపమతితిషతాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుమునీనాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ అందరికి ప్రణామాలు. ఇప్పుడు 15వ మనము చతుర్థ స్కందం 2వ భాగం 22వ అధ్యాయం 15వ శ్లోకం చెప్పుకుంటున్నాం. తదహం కృత విశ్రంభః సుహృదో వస్తపస్వినాం. తదహం కృత విశ్రంభః సుహృదో వస్తపస్వినాం. సంపృచ్ఛే భవయేతస్మిన్ క్షేమః కేనాంగసా భవేత్. సంసార దావాలనమున తపించునట్టి మానవులకు కేవలం మీ వంటి వారే మిత్రులని నేను పూర్తిగా విశ్వసించి ఉన్నాను. కనుక ఈ భౌతిక జగమున జీవిత చరమగమ్యమును మేమెట్లు శీఘ్రముగా పొందగలమని మిమ్ము అడుగుచున్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే
नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मण्यहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमति भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 रामो राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय नरसिंहदेव जय नरसिंहदेव जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय गुरुदेव जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल निताय गौर हरि बोल मूकं करोतु वाचालं पंगं लंघयते गुरुं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् आराध्य भगवान् व्रजेशतनय तद्धाम बृन्दावनं रम्या कासिद उपासना व्रजवधू वर्गेण वा कल्पिता श्रीमद्भागवतं प्रमाणममलं प्रेमापुमार्तो महान् श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्राधरानापर హరే కృష్ణ మాతాజీస్ ప్రభుజీస్ అందరికి దండవత్ ప్రణం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్. ఇక్కడ ఈ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే వీరు వచ్చారో సనకాసనాంతుడు వాళ్ళ ముందర పృథు మహారాజు చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే తత్ తత్ కనుక అహం నేను కృత విశ్రంభ పూర్తిగా విశ్వసించిన వాడనై సుహృద మిత్రుడు వహ మా యొక్క తపస్వినాం భౌతిక క్లేశములను అనుభవించు సంపృచ్చే ప్రశ్నింపగోరుదును భవే ఈ భౌతిక జగమున ఏ తస్మిన్ ఈ క్షేమము చెర నిజము కేన ఏ విధముగా అంజస శీఘ్రముగా భవేత్ లభించగలదు. ఇక్కడ ఏమడుగుతున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం, భౌతిక ఆసక్తులైన వారిన్లకు సాధు పురుషులు వెళ్ళినప్పుడు అది తమ కొరకై ఏదో అడుగుటకు కాదని తెలుసుకునవలెను. మంగళత్వమును గూర్చిన నిజమైన సమాచారమును ఒసగుటకే సాధువులు లౌకికుల చెంత కేగుదురనుట వాస్తవమైన విషయము.
హరే కృష్ణ మాతాజీ, అందరికీ ప్రణామాలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పృథు మహారాజు ఎప్పుడైతే మనకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఏంటి అంటే భౌతిక ఆసక్తి, అంటే ఎవరైతే మెటీరియల్ వరల్డ్ లో ఉన్నారు, అంటే మనలాంటి వాళ్ళందరూ కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నాం. అలాంటి వాళ్ళ ఇండ్లు, అంటే గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి సాధు పురుషులు వెళ్తూ ఉంటారన్నమాట. వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఏమనుకోవాలి, వీళ్ళు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయాలని వస్తున్నారు మా ఇంటికి అని ఎప్పుడు మనము అనుకోకూడదు అనమాట. ఏంటి, వాళ్ళు వస్తున్నారంటే మన ఇంటిలో ఒక శుభప్రదం చేయడానికి, అంటే వాళ్ళు ఎప్పుడైతే పాదం మన ఇంట్లో మోపుతారో అప్పుడు మన ఇంట్లో మంగళప్రదం అయిపోతుంది అనమాట. అంటే అప్పటి వరకు ఉన్నదంతా అక్కడ తుడిచిపెట్టుకుపోతుంది. అంటే సాధు మహాత్ములు ఉన్న చోట మీరు చూడండి, ఎవరైనా మహారాజులు కానీ పెద్ద పెద్ద సన్యాసులు ఎవరైనా వైష్ణవులను చూడండి, వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళ ఫేస్ ఆ గ్లో ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అది ప్యూర్ అయిపోతుంది. అంటే ఏంటి, ఏ తీర్థ స్థానంకి వెళ్ళినా అక్కడ అది పవిత్రం అయిపోతుంది. ఏ ప్లేస్ కి వెళ్ళినా అది తీర్థ స్నానం అయిపోతుంది. అంటే ఏంటి, మన ఇంటికి వాళ్ళు వస్తున్నారంటే మన ఇంటిని కూడా ఒక పవిత్ర స్థలం చేస్తున్నారనమాట. మనం అది తీసుకోవాలి. ఎందుకు అంటే మనము ఎన్నో జన్మల నుంచి ఏవేవో చేసాము, ఎన్నో జన్మలు ఎత్తాము, ఏదో ఉంది మనకి, అంటే ఏదో మనం కోరుకున్నాము, మన కోరిక వల్ల మన కర్మల వల్ల మనము ఈ జన్మను తీసుకున్నాము. కానీ వాటిని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనం వాటిని అనుభవిస్తున్నాము, వాటితో చాలా దుఃఖాలు క్లేశాలు పొందుతున్నాం. కానీ ఎప్పుడైతే సాధు మహాత్ములు వస్తారో వాటన్నిటిని కూడా వాళ్ళు క్లియర్ చేసేస్తారనమాట. అంటే అప్పటి వరకు ఉన్న కర్మలన్నీ కూడా మనకి తొలగిపోతాయి అన్నమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే, ఒకసారి మనము శంకరాచార్యుల గురించి మనందరికీ తెలుసు. ఒకసారి ఆయన వెళ్తుంటారు అనమాట. ఆయన ఒక సాధువుగా ఉన్నప్పుడు వాళ్ళు భిక్షాటన చేస్తారు కదా. వాళ్ళు గృహస్థులు కాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సన్యాసులు ఏం చేస్తారు, వాళ్ళు గృహస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రసాదం తీసుకోవాలి అన్నమాట. ఒకసారి ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్తే వాళ్ళ ఇంట్లో కడు పేదరికం అన్నమాట. అంటే ఏంటి, వాళ్ళ ఇంట్లో తినడానికైనా తాగడానికి ఏమీ ఉండదు పాపము. ఆవిడ అనుకుంటది, ఎవరైనా అప్పట్లో చాలా వాల్యూ ఇచ్చేవారు, అంటే సన్యాసులకైనా ఋషులకైనా మునులకైనా. ఇప్పుడు ఏంటి, కలియుగంలో చాలా రాంగ్ జరిగిపోతుంది కాబట్టి వాళ్ళని భయపడుతున్నాం. అంటే వాళ్ళు నిజమైన వీళ్ళు కాదా, మోసం చేస్తున్నారా తెలియక మనం భయపడి దూరంగా ఉంటున్నాం అనమాట. అప్పుడు ఆవిడ అనుకుంటారు, ఈయన వచ్చాడు ఇంత మహాత్ముడు, నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను, ఏం చేయాలి, అసలు ఏమి ఇవ్వాలి, అంత వెతుకుతుంది, ఏమి దొరకదు పాపం. ఆవిడ చీర అవి కూడా చినిగిపోయి ఉంటుంది పాపం. అలాగే దాన్ని సవరించుకొని అలా కప్పుకొని వెతికి 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 చూస్తే ఒక ఉసిరికాయ, అది కూడా కొంచెం వడలిపోయి ఉంటుంది అనమాట. అది తీసుకొచ్చి ఆయన చేతిలో పెడుతుంది, ఆయన భిక్ష పాత్రలో వేస్తుంది. అప్పుడు ఆయన అనుకుంటారు, ఆయన బాధపడతారనమాట. చాలా బాధపడేసి అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ఇప్పుడు ఏదైతే కనకదార స్తోత్రం ఇదంతా పఠిస్తారు కదండి, అప్పుడు ఆ శంకరాచార్యులు ఆ సూత్రాన్ని పఠిస్తారనమాట. ఎప్పుడైతే ఆ సూత్రాన్ని పఠిస్తారో అప్పుడు లక్ష్మీదేవి చెప్తారు ఈయనకి, ఏమని, ఈవిడ పూర్వ జన్మలో ఒక్క పుణ్యమైనా చేయలేదు, ఒక్కరికైనా దానమైనా చేయలేదు, ఈవిడకి పుణ్యఫలమే లేదు, నేను ఎలా ఇస్తాను అంటే అప్పుడు ఆయన అంటారు, ఇదో ఈ ఉసిరికాయ నాకు ఇచ్చింది కాబట్టి దీనికోసమైనా ఇవ్వు అంటే అప్పుడు లక్ష్మీదేవి కరుణించి ఆమె ఇంటి నిండా కూడా బంగారు ఉసిరికాయలను కురిపిస్తుంది అనమాట. అంటే ఏంటి, యాక్చువల్ గా మనం చూస్తే ఏంటి, ఇక్కడ ఒక సన్యాసి వచ్చారు, ఆయన సన్యాసి రూపంలో వచ్చారు. దేనికి వచ్చారు, ఆయన ఏదో ఆశించి వచ్చినట్లు భిక్షపత్ర తీసుకొచ్చారు. కానీ ఏం చేశారు, ఆమె ఇంటిని మొత్తము ఐశ్వర్యంతో నింపేశారు. అంటే ఏంటి, ఆవిడ ఒక వాడిపోయిన ఉసిరికాయ అయినా ఆయనకి ఇచ్చింది, కానీ ఆమె ఇంట్లో ఏంటి, బంగారు ఉసిరికాయలతో కంప్లీట్ గా నిండిపోయింది. అంటే ఏంటి, సాధు పురుషులు ఎవరైనా మన గృహస్థుల ఇంటికి దేనికి వస్తారంటే మన నుంచి ఏమి మన నుంచి ఏమి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ వాళ్ళు మనం ఏదైనా ఇస్తాం చూడండి, ఆ గుణంతో మన జీవితాన్ని పవిత్రం చేస్తారు. అంటే మన ఇంటిని మంగళప్రదం చేస్తారు, శుభప్రదం చేస్తారు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఏంటి, పృథువు ఈ నిజమును పూర్తిగా నెరిగి ఉన్నాడు. అంటే పృథు మహారాజు అంటే ఏంటి, భగవంతుడి యొక్క అవతారమే అన్నమాట. అంటే ఏంటి, ఆయనకు తెలుసు ఆల్రెడీ ఈ విషయం గురించి పృథు మహారాజుకి తెలుసు. ఎప్పుడైతే ఈ సనకాదులు వచ్చారో వాళ్ళ దగ్గర ఈయన క్షేమ సమాచారం, అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేసి వాళ్ళకి మర్యాద ఇచ్చేసి వాటర్ ఇవ్వడం, ఏదైనా పెట్టడం అలా చేస్తాం కదా. అలా ఈయన కూడా వాళ్ళ క్షేమ సమాచారం అడిగేసిన తర్వాత, ఇప్పుడు మనం ఎవరైనా గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి వచ్చారు, మనం ఏదైనా అడగాలంటే కొంచెం తడబడతాం.
కొంచెం మాటలు అవన్నీ జరిగిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది అనమాట. కానీ ఇక్కడ పృథు మహారాజ్ ఏం చేస్తున్నారు, డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తున్నారు అనమాట. ఏం అడుగుతున్నారు ఇక్కడ, కనుక సనక సనాదుల క్షేమ సమాచారం నడుగుచు కాలమును వృధా చేయుటకు బదులు ప్రమాదకరమైన భౌతిక అస్తిత్వ స్థితి నుండి శీఘ్రమే తాను బయటపడగలనా అని అతడు విచారింపగోరెను. అంటే ఏంటి, ఈ సనక సనాదులు క్షేమ సమాచారం అడిగేసి ఇంకా ఈయన ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా అడుగుతున్నారనమాట. ఏమని అడుగుతున్నారు, ప్రమాదకరమైన భౌతిక అస్తిత్వ స్థితి నుండి. అంటే ఏంటి, భౌతిక అస్తిత్వ స్థితి ఏంటి, మన నిజ స్థితి వేరు. ఏంటి మన నిజ స్థితి ఏంటి, మనకు రోజు మనకు బాల్గోన్ ప్రభుజీ చెప్తున్నారు ఏమని, భగవద్గీత ఏం చెప్తుంది, మనం ఎవరము అనేది చెప్తుంది అనమాట. అంటే ఏంటి, మనం అందరం కూడా కొన్ని జన్మల నుంచి ఇలాంటి శరీరాలు తీసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ జన్మలో కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఈ శరీరంలో ఉన్నాము. కాబట్టి ఏంటి, మన నిజ స్థితి మనకు తెలియదు, కానీ చెప్తున్నారు, వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. కానీ ఇంకా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కొంత టైం అనేది పడుతుంది అనమాట. కానీ అనుభవం వస్తుంటుంది, చాలా మందికి చూస్తుంటారు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియేషన్. అంటే మన నిజ స్థితి ఏంటి, మనము సోల్ అంటే ఆత్మలము. అంటే ఏంటి, భగవద్ అంశలము. అది మర్చిపోయాం మనము. అంటే ఏంటి, భగవద్ అంశ అంటే ఏంటి, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. దాని పని ఏంటి, కృష్ణ సేవ చేయడం. కానీ అది మర్చిపోయి మనం ఏంటి, భగవంతుడి మీదైనా ఆశయ తీసుకొని చిరకాలము అక్కడ గోలోకానికి దూరంగా, కృష్ణుడికి దూరంగా ఉండాలనుకున్నాం. కాబట్టి మనకి ఈ ప్రపంచం వచ్చింది. ఎందుకంటే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. అప్పుడు ఆ అబ్బాయి పక్కన కూర్చొని చూశాడు, స్టీరింగ్ తిప్పుతున్నాడు, అక్కడ క్లచ్ అవన్నీ చూస్తున్నాడు. అబ్బాయి స్టీరింగ్ బాగా తిప్పుతున్నాడు, ఇదేదో భలే ఆటలాగా ఉంది, నాకు కూడా ఇస్తావా నాన్న అంటే, ఇప్పుడు ఆ నాన్నగారు అది స్టీరింగ్ ఇచ్చేసారనుకోండి, అంతే సంగతులు. తన ఫ్యామిలీయే కాదు, ఎదుటి ఫ్యామిలీ ఏంటి, తన వెహికల్లో ఉన్న వాళ్ళు, ఇంకా ఎదుటి శుభ్రంగా ప్రమాదం అయిపోతుంది. అక్కడ ఘోరం జరిగిపోతుంది, ఘోర ప్రమాదం జరిగిపోతుంది. కానీ ఏం చేస్తాడు ఆ ఫాదరు, తనకేమో పిల్లవాడంటే చాలా అమిత ప్రేమ. అడిగాడు కదా, తన కోరిక తీర్చాలా, ఇప్పుడు తీర్చలేడు, కానీ దానికి చాలా టైం ఉంది. ఆ మాట చెప్తే ఆ అబ్బాయి వింటాడా, వినడు. అప్పుడు ఏం చేస్తాడు, తనకి చిన్న రిమోట్ కారు ఏదో ఇవ్వడమో చేస్తాడు. ఇంకొంచెం పెద్ద పిల్లవాడైతే కార్ లో కూర్చొని నడిపేవి కూడా వచ్చాయి పిల్లలకి, సైకిల్స్ లాగా, చిన్న చిన్న సైకిల్ అలాంటివైనా కొనిస్తారు. అంటే ఏంటి, మనం కూడా అక్కడ ఏం చేసాము, భగవంతుడి దగ్గర భోగించాలనే కోరిక మనకి ఎప్పుడు పుట్టిందో అప్పుడు భగవంతుడు ఏం చేశాడు, చాలా కరుణమయుడు, ఆయన ఇచ్చేసాడు అనుకోండి ఆ గోలోకి, ఇదంతా సృష్టి అంత మంచిదికి, అంతే సంగతులు, మొత్తము మనం ఏం చేయలేము. కాబట్టి అందుకని మన కోసము సపరేట్ గా ఈ భూలోకం అనేది ఏర్పాటు చేసి మనకు భోగించడానికి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతే కదండి, పుట్టినప్పటి నుంచి మనం సేవ చేయించుకుంటాం. కడుపులో నుంచి బయటపడినప్పటి నుంచి తల్లి దగ్గర, అమ్మమ్మ దగ్గర, ఇంకా ఒక్కొక్కరి దగ్గర సేవలు చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే మనం ఇక్కడ భోగించడానికి వచ్చామన్నమాట. భగవంతుడిలాగా ఉండాలి నేను కూడా అనేసి ఆధిపత్యం కోసం ఇక్కడ వచ్చేసాం అనమాట. అలాగా వచ్చాము కాబట్టి ఇక్కడ అంతా బానే ఉంటుంది. కానీ ఏంటి, ఇది మన నిజ స్థితి కాదు, ప్రమాదకరమైన భౌతిక అస్తిత్వ స్థితి ఇది. ఆ స్థితిలో మనం ఉంచబడ్డాం అనమాట. ఇప్పుడు చాలా మంది ఎవరైనా చనిపోతే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు, అక్కడ చనిపోయాడు అంటాడు, కానీ శరీరం అక్కడే ఉంది కదా. శరీరం అనుకున్నప్పుడు శరీరం అక్కడే ఉంది, కానీ అతను వెళ్ళిపోయింది ఏంది, జీవాత్మ, భగవత్ అంశ వెళ్ళిపోయింది. అంటే ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు భగవద్గీతలో అదే చెప్తారు, ఏమని, అర్జునుడు యుద్ధం చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చెప్తారు, అక్కడ కొటేషన్ అదే చెప్తారనమాట. ఇక్కడ వీళ్ళందరూ చనిపోయారు అని బాధపడేది కాదు, వీళ్ళందరూ కూడా ఎలాగైతే చీరను, పాత డ్రెస్ ని మారుస్తామో, కొత్త డ్రెస్ వేసుకుంటామో మనము, అంటే మనం కొత్త డ్రెస్ ఎంత ఆనందంగా వేసుకుంటాం, అట్లా కూడా ఈ జీవాంశ ఆత్మ కొత్త శరీరం తీసుకుంటుంది అనమాట. అంటే దాన్ని పరిస్థితి అది అనమాట. అంతేగాని మనం ఏమనుకుంటాము, ఈ శరీరమే అనే భావనలో ఉన్నాం కాబట్టి, భౌతిక భావంలో ఉన్నాం కాబట్టి చాలా బాధపడతాం అనమాట. కానీ ఇక్కడ అలా కాదు. ఇది ఎంత ప్రమాదకరం అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ భౌతిక ప్రపంచంలో ఏ క్షణం ఏమైనా జరగచ్చు. ఇప్పుడు చూడండి 2020లో మనం చూసాం, కరోనా బీభత్సం చేసిందనమాట. అంటే అలాంటి స్థితులు, ఇంకా సునామీలైనా ఏవైనా కానీ, ఇంకా ఎందుకు మన ఇంట్లో ఉంటాము, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరు రోడ్డు మీద వెళ్తుంటాము, ఎంత డేంజరు, చక్కగా సేఫ్ గా ఇంటికి చేరామా ఓకే, లేదంటే పరిస్థితి చెప్పలేము. అంటే అంత ఘోరం. ఇంకా జబ్బులైనా బాధ పెడతాయి. అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ప్రమాదకరం. ఇప్పుడు మనం అందరం ఉన్నాము, చిన్న లేదు పెద్ద లేదు. ఒకప్పుడు 70, 80, 90 ఇయర్స్, 100 ఇయర్స్ కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. చూసామండి, మా అమ్మమ్మ గారు, అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు, ఆవిడ 94 ఇయర్స్, ఒక్క జబ్బు లేదు ఆవిడకి. ఏమంటే చివరి స్టేజ్ లో ఎముకలు అరిగిపోయినాయి. కరోనా వచ్చినా ఆవిడ బయటకు వచ్చేసారు హాస్పిటల్ నుంచి, ఏం లేదు, బాగున్నారనమాట.
కానీ ఇప్పుడు ఇంకో ఆవిడ ఉన్నారు, మా మరదలు వాళ్ళ నానమ్మ, ఆవిడ కూడా అంతే 80 అబో ఉంటారు. కానీ వాళ్ళు ఇప్పటికీ ఆవిడ ఊడ్చి కసువులు కొట్టి గడ్డి మోసుకొని వచ్చి ఇలా అంతా చేస్తారు. అంటే ఏంటి, అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చాలా దారుణం అయిపోయింది అనమాట. ఏంటి, చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, ఏ జబ్బు ఎవరికి వస్తుందో తెలియట్లేదు. అంటే ఏంటి, మనం చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాం. అది పృథు మహారాజ్కి ముందే తెలుసు కాబట్టి ఈయన అడుగుతున్నారనమాట సనక సనందుల వారిని ఏమని, ఈ ప్రమాదకరమైన ఈ భౌతిక అస్తిత్వ స్థితి శీఘ్రమే తాను బయటపడగలనా అని అతడు విచారింపగోరాను. ఏంటి, ఈ ప్రమాదకరమైన ఈ భౌతిక అస్తిత్వంలోంచి నేను బయటపడతానా అని అడుగుతున్నాడు. మనమేమనుకుంటాము, పృథు మహారాజు అడుగుతున్నాడు సనక సనందులను తన కోసం అనుకుంటాం. కానీ ఇక్కడ నిజమేంటి, నిజమునకు పృథు మహారాజు ఈ ప్రశ్న అడిగినది తన గురించి కాదు. సాధు పురుషుని కలుసుకొనుట తటిస్థించినప్పుడు వెంటనే ఆయనకు శరణు జొచ్చి భౌతిక క్లేశముల నుండి ఏ విధముగా ఉపశమనం పొందవచ్చునో అడగవలనని సగటు మనిషికి బోధించుటకే అతడు ఆ ప్రశ్నను లేవదీశాను. అంటే ఏంటండి, ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. యాక్చువల్ గా అర్జునుడు భక్తుడు, కానీ ఆయన అంతా నేను యుద్ధం చేయను, అంత మోహంలోకి వెళ్ళిపోయి అసలు నేను శరీరం అనే భావన, నా వాళ్ళు నా చుట్టాలు అని అంత మోహంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఏంటి, అక్కడ ఏంటి, భగవంతుడు లీల ఏంటి, కృష్ణుడి ద్వారా మనకి భగవద్గీతను అందించాలనుకున్నారు. యాక్చువల్ గా కృష్ణుడికి బోధించాడని మనం అనుకుంటాం, కానీ త్రూ కృష్ణుడి ద్వారా మనకి, అంటే భగవంతుడి మెసేజ్ ఎప్పుడు మనకి డైరెక్ట్ గా ఇవ్వడు, ఒక శుద్ధ భక్తుల ద్వారా మనకి అందిస్తారనమాట. ఇప్పుడు భాగవతమైన ఇంత మనం చదువుకుంటున్నాం, చర్చిస్తున్నాం, దీంట్లో కూడా అంతే కదండి. పరీక్షిత్ మహారాజు ఉన్నారు, అసలు ఆయన మహారాజు అడవిలోకి వెళ్ళినప్పుడు ఆయనకి నీళ్ళు దప్పికవ్వడం ఏంటండి, అసలు రాజులకి అప్పుడు సెలయేర్లు లేవా, ఆయన ఉన్నప్పుడు పుష్టిగా ఉన్నింది భూమి, అంటే అక్కడ పంటలు పండడం అయినా అంత చాలా చక్కగా ఉన్నింది. ఆయన ఎక్కడ వెళ్తే ఆయన సైనికులు నీళ్ళు తెచ్చివారు ఆయనకి. ఆయనకి ఆకలి వేస్తుందంటే ఎక్కడైనా రాజుకి ఏమీ లేకుండా వెళ్తారు అడవికి, అడవిలో ఎన్నో పండ్లు ఫలాలు ఉంటాయి, వాళ్ళ సైనికులు తెచ్చిస్తారు. కానీ ఆయన ఆకలేస్తుంది, నీళ్ళు దప్పిగా అవుతున్నాయని ఆ శమికముని ఆశ్రమం లేకపోవడము, ఆయన తపస్సు చేసుకుంటుంటే ఈయన వెళ్ళి ఆ చెంబులో నీళ్లు అడగడము, ఆయన అసలు తపస్సులోంచి చూడకపోవడం, ఆయన కోపం రావడం, పాము వేయడము, ఆ శమికముని శాపం ఇవ్వడం, కొడుకు ఎవరైతే శృంగి ఉన్నాడో ఆ చిన్న బాలుడు శాపం ఆడుకుంటుంటాడు, వాళ్ళ నాన్న దగ్గర కూడా ఉన్నాడు, అక్కడి నుంచే శాపం ఇచ్చేస్తాడు అతనికి, పరీక్షిత్ మహారాజ్కి. మా నాన్నగారికి ఎట్లా చేస్తావా అనేసి. తర్వాత బాధపడతాడు శాపం ఇచ్చిన తర్వాత. వాళ్ళ నాన్న దగ్గర వచ్చినాక వాళ్ళ నాన్న భగవంతుని ప్రార్థిస్తాడు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు ఆకలేయడమైనా దప్పిగేయడమైనా, ఇక్కడ శమికముని దగ్గర అలా చేయడం అలా లేదు. పరీక్షిత్ మహారాజు కడుపులో ఉన్నప్పుడే భగవంతుని దగ్గర రక్షించబడ్డాడు. ఎందుకు, ధర్మ సంస్థాపన కోసమే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ధర్మ సంస్థాపన కోసం ధర్మరాజుని రాజుగా నిలబెట్టారు. ఆఫ్టర్ ధర్మరాజు తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ చూస్తే ఆ పిల్లలందరినీ అశ్వత్థామ చంపేశాడు. ఇంక ఈ అబ్బాయి మీద కూడా వేసేస్తారు అస్త్రము. ఇప్పుడు ఏం చేయాలా, ఈ అబ్బాయిని రక్షించాలా, నెక్స్ట్ ధర్మం కాపాడాలంటే ఈ అబ్బాయి రక్షించబడాలంటే 2 కారణాలు. కృష్ణుడు కడుపులో ఉన్నప్పుడే కాపాడాడు, అభిమన్యుడు పుత్రుడు అనమాట ఆయన. ఎందుకు కాపాడాడు, ఆల్రెడీ తను భక్తుడు పరీక్షిత్ మహారాజు. రెండో రీజన్ ఏంటంటే ఇతను ఉంటేనే నెక్స్ట్ ఈ ధర్మ పరిపాలనకి రాజు ఉంటారనమాట, నెక్స్ట్ జనరేషన్ ధర్మరాజు వాళ్ళు, అంటే పాండవులలో నెక్స్ట్ జనరేషన్ అనమాట. అంటే ఈ 2 కారణాల వల్ల అప్పుడే కాపాడబడ్డాడు. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందంటే ఇక్కడ భగవంతుడు పరీక్షిత్ మహారాజుని తీసుకొని మనకి భాగవతాన్ని అందిస్తున్నారు. ఇంకా ద్వాపర యుగం అయిపోయింది, అంత అయిపోయినాక భగవంతుడు గోలోక్ధామ్కి తిరిగి వెళ్తున్నారు. మనకి ఏం కావాలి, భగవంతుని ఇది కావాలి కదా మనకి, మనందరికీ కూడా. భగవంతుడు లేని ఏది జరగదు కదా. మనం ఇంకా అసలు భగవంతుడు లేడంటే ఇంకా ఊహించుకోలేం. అందుకని మనకి గ్రంథ రూపంలో, శ్రీమద్ భాగవత్ రూపంలో భగవంతుడు మనకు వచ్చాడనమాట. అది ఒక పరీక్షిత్ మహారాజు ద్వారా మనకు అందించబడింది. అట్లా ఇక్కడ కూడా ఈ పృథు మహారాజు ఇలా అడుగుతున్నారంటే మనందరి కోసమే. ఏమని అడుగుతున్నాడు, ప్రమాదమైన ఈ భౌతిక స్థితి నుంచి మమ్మల్ని బయటికి తెచ్చుకోవాలంటే పరిస్థితి ఏంటి అంటున్నాడు అనమాట. అంటే మనమందరం కూడా ఏం చేయాలి, ఎవరైనా మహారాజులు వచ్చినా సాధు పురుషులు వచ్చినా ఫస్ట్ వాళ్ళకి శరణాగతి చేయాలి. అప్పుడు మనము మన భౌతిక క్లేశాల నుంచి ఎలా బయటపడాలని మనము అడగాలి అనమాట. అంటే ఆయన మన కోసమే అడుగుతున్నాడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు మహారాజులు వస్తారు, మనకి మనం వెళ్తాము, అప్పుడు వాళ్ళకి మనం సరెండర్ అయ్యి వాళ్ళ దగ్గర మనకి ఏదైనా ఛాన్స్ దొరికితే అప్పుడు మనం అడగాలి అనమాట. ఇప్పుడు మనకి గోపాలకృష్ణ గోస్వామి మహారాజు ఉన్నారు, ఆయన ఎప్పుడైతే ప్రపాదం చూస్తారో ఆయన సరెండర్ అయిపోయారనమాట. అలాగా అంటే ఏంటి, కనుకనే నరోత్తమ దాస్ ఠాకూర్లు సంసార భీషానలే దేవానిషిహియాజ్వలే
జుడాయితే నకైను ఉపాయ అని పలికిరి. అంటే ఏం చెప్తున్నారు? నరోత్తమ దాస్ ఠాకూర్లు కూడా ఏమని ప్రార్థిస్తున్నారంటే, భౌతిక వేదనలను మనము నిరంతరము అనుభవించుచున్నాము, మన గుండెలు మండుచున్నవి, అయినను దీని నుండి బయటపడుటకు మనకు ఉపాయం కనబడుటలేదు. అంటే ఏంటి? సంసార విషానలే దివానిషి కియాజలే జుడాయితే నకైను ఉపాయ అంటే ఏంటి? మనము ఈ భౌతికంలో ఉన్నాము, అంటే మెటీరియల్ వరల్డ్ లో ఉన్నాము. దానివల్ల మనకేంటి? ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఎన్నో క్లేశాలు, ఎన్నో కష్టాలు. అంటే ఈ ఒక వ్యాధి కావచ్చు, వేరే వాళ్ళు పీడించవచ్చు, ఏదో ఒకటి మనం సఫర్ అవుతున్నాం, బాధపడుతున్నాం, వేదనలతో నిండిపోతున్నాయి, మనము చాలా అనుభవిస్తున్నాం అన్నమాట. ఏంటి? ఇప్పుడు మీరే తీసుకోండి, మీరు పుట్టినప్పటి నుంచి కూడా ఎన్ని బాధలకు గురైంటారో, జబ్బులే కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా, అంటే ఈ కలియుగంలో మనం చాలా కష్టాలు పడుతున్నాం అన్నమాట. వీటన్నిటి నుంచి మనము ఎలా బయటపడాలి అంటే, వీటి వల్ల మన గుండెలు మండిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎండలు బాగా వచ్చేసాయి అనుకోండి, తట్టుకోలేము. చలి ఎక్కువ అయిపోయింది అనుకోండి, తట్టుకోలేము. వర్షాలు ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, ఏదో ఒక ఇంకా జలుబంట, దగ్గంట, జ్వరం అంట, వామిటింగ్స్ అయినా, మోషన్ అయినా, డయేరియా అయినా, ఇంకా ఇప్పుడు జబ్బులు ఇంకా ఎక్కువ అయిపోయినాయి, క్యాన్సర్స్ అయినా, ఇంకా ఏవేవో అంటే ఇలాంటివన్నీ మనల్ని బాధ పెడుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. ఇంకా ఇవన్నీ లేవనుకోండి, ఎవరో ఒకరి శత్రువుల ద్వారా, ఇంకొక ద్వారా ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెడుతుంది. దానివల్ల ఏంటి? ఆ వేదనలు, ఆ కలతలు మనము అనుభవిస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఏంటి? వాటి వల్ల మన గుండెలు మండిపోతున్నాయి. అంటే అప్పట్లాగా ఫుడ్ ప్యూర్ గా లేదనమాట, చాలా ఇంప్యూర్ అయిపోయింది. అంటే కెమికల్స్ తో యాడ్ అయిపోయింది. ఏం తింటే ఏమొస్తుంది? ఇప్పుడు చూడండి, ఒక పిల్ వేసుకోవాలి, మనము ఒక టాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా జబ్బు వచ్చింది మనకు, దగ్గు కావచ్చు, ఫీవర్ కావచ్చు, లేదా ఇంకొంచెం పెద్ద డిసీజ్, బీపీ అయినా, షుగర్ అయినా, ఇంకేదైనా పెద్ద డిసీజెస్ వచ్చాయనుకోండి, మనం టాబ్లెట్ వేసుకోవాలి. ఆ టాబ్లెట్ కంటిన్యూగా, ఇప్పుడు కొంతమంది కీళ్ళవాతం అని, అవి అని, ఇవి అని చాలా వచ్చేసాయి. వాటికి వాళ్ళు రెగ్యులర్ గా మెడిసిన్ వేసుకోవాలి. ఆ డాక్టర్ దగ్గర వెళ్తారు, చూపించుకుంటారు, వేసుకుంటారు. ఆ డాక్టర్ ఇచ్చింది సెట్ అయితే పర్వాలేదు, లేదంటే ఒకవేళ కంటిన్యూస్ గా వేసుకోవడం వల్ల ఇంకో డిసీజ్ వస్తుంది, దానివల్ల ఇంకో ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఏంటి? అడుగున ప్రమాదంతో కూడింది అన్నమాట. అంటే వేదనలు, కలతలు, బాధలు, దుఃఖాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? మనల్ని, గుండెల్ని మండిస్తున్నాయి. వీటి నుంచి మనం బయటపడాలి. అంటే ఇదంతా ఏంటి? భౌతిక ప్రపంచంలో ప్రతి జీవి దేంట్లో ఉన్నారు? జన్మ, మృత్యు, జర, వ్యాధుల్లో చిక్కుకొని ఉన్నారు. వీటన్నిటి నుండి బయటపడడానికి నా దగ్గర ఉపాయం కనపడట్లేదు అని నరోత్తమ దాస్ ఠాకూర్ ప్రే చేస్తున్నారనమాట. అంటే ఏంటి? ఇప్పుడు మనం అందరం తీసుకోండి, మనందరం కూడా చాలా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. అంటే మనం అనుకుంటున్నాం ఆనందంగా ఉన్నాము అని. సపోజ్ అండి, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మనం షాపింగ్కి వెళ్ళాము, బానే ఉంది, బట్టలు కొనుక్కుంటున్నాము, చాలా ఎండలు, మిడిల్ సమ్మర్, అప్పుడేంటి? ఎండలు బాగా ఉన్నాయి, కానీ మనం తట్టుకోలేకున్నాం, కానీ ఆనందం, శారీస్ కొనుక్కుంటున్నాం. ఆ కొనుక్కున్నది ఎంతసేపు ఉంటది? ఆ చెమటలు, ఎండలకి ఏం చేస్తాము? కొంచెం జ్యూస్ అయినా, కొంచెం ఏదో ఒకటి తీసుకుంటాము. అది అప్పటి వరకే, టెంపరీ, పర్మనెంట్ కాదు. ఎప్పుడైతే మనం షాపింగ్ అంతా అయిపోతుందో అప్పుడు ఇంటికి వస్తామో, అప్పుడు ఏసీ వేసుకొని మన రూమ్ లో చల్లగా నిద్రపోతామో, అప్పుడు మనకి రిలాక్స్ వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ మనం ఏదైతే కొంచెం ఆనందం చూసి దాన్ని సంతోషపడిపోతున్నాం. అంటే ఒక వస్తువు వల్ల కానీ, ఒక ఇంద్రియ భోగం వల్ల కానీ మనకి ఆనందం రాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఇల్లు సరిగ్గా లేదు, చిన్న ఇల్లు ఉంది, బాగా సంపాదించి 10 ఫ్లోర్లు ఇల్లు కట్టాడు, అప్పటికైనా కొంచెం ఆనందం వస్తుంది. అది శాశ్వతం కాదు, కొద్ది రోజులే. వస్తువు అయినా, ఇంకా భోగం అనుభవించడమైనా, ఇంకా మనశ్శాంతి, మనస్సుని బాగా మనం బాగా పాజిటివ్ గా ఉండాలి, మనం అలర్ట్ గా ఉండాలి, నేను గుడ్, నేను బాగున్నా అని చెప్పుకుంటామంటే ఎంతవరకు చెప్పుకుంటాం? ఇప్పుడు బిజినెస్ ఉంది, బిజినెస్ లాస్ వచ్చింది, నేను బాగున్నా, నేను ఓకే అనగలమా? ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? లేదు. అంటే వస్తువుల వల్లైనా, ఇంద్రియ భోగం వల్లైనా మనకి ఆనందం అనేది రాదు. ఏంటి? అది అప్పటిప్పటికే, అంటే తాత్కాలికం, ఆ కొద్దిసేపటికే, కానీ పర్మనెంట్ ఆనందం అనేది మనకి రాదు అన్నమాట. అట్లా మనకి ఎప్పుడు పర్మనెంట్ ఆనందం వస్తుంది అంటే, మనకి భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, నీకు ఎప్పుడు పర్మనెంట్ ఆనందాన్ని నువ్వు తీసుకుంటావు, అంటే శాశ్వత ఆనందం, అంటే అత్యంత సుఖం నీకు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మనకు భగవంతుడు ఒక శ్లోకాలో కోట్ చేస్తున్నారనమాట. ఆ శ్లోక భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంత సుఖమశ్నుతే. అత్యంత సుఖం అంటే
చాలా ఆనందం అంటే చాలా అత్యంతమైన సుఖం ఎప్పుడు వస్తుంది, అత్యంత ఆనందం ఎప్పుడు వస్తుంది అనేది మనకి చెప్తున్నారు. యుంజన్నేవం అంటే, యుంజన్నేవం అంటే ఏంటని అంటే యోగా అన్నమాట. ఇప్పుడు మనం అనుకుంటున్నాం యోగా అంటే ఏంటి, మనం ఏమంటారు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము, తర్వాత ఏంటి ఆసనాలు వేస్తాం, ఇవే అనుకుంటాం యోగం అంటే. కానీ ఆ యోగా తాలూకా వెనక ఏంటి ఉంది లక్ష్యము అంటే, మనం యోగా చేసినప్పుడు మన శరీరము చక్కగా ఆరోగ్యంగా ఉండి, మానసికంగా ఆరోగ్యంగా ఉండి, ఆ రెండిటి వల్ల మనం ఈజీగా భక్తి చేసుకోగలిగేటట్టు. అంటే మానసిక సంతులనం ఎప్పుడు ఉంటుందో అప్పుడు భగవంతునితో మనం ఈజీగా అనుసంధానం అవ్వగలుగుతాం అనమాట. అది యోగా యొక్క గమ్యం. కానీ ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఓన్లీ ఫిట్నెస్ కోసము దానికోసం మాత్రమే చేసుకుని అక్కడికి ఆగిపోతున్నారు అనమాట. అలాగే ఎప్పుడైతే మనము ఆరోగ్యంగా భగవంతునితో, ఎప్పుడైతే మనం భగవంతునితో అనుసంధానం పెంచుకుంటామో అప్పుడు ఆనందంగా ఉంటాము. అది శాశ్వతమైన ఆనందము. ఆ ఆనందం రావాలి అంటే ఏంటి, మనం ఎట్లా అనుసంధాన్ని భగవంతునితో పెంచుకోవాలి, భగవంతుణ్ణి ప్రతి క్షణం ప్రార్థించాలి. మనము భగవంతుని ప్రార్థించాలంటే నాకు ప్రార్థన శ్లోకాలు మంత్రాలు రావు అది ఇది అనుకోవచ్చు. ఏం లేదు, నాకు సాంస్క్రిట్ లేదు అదేం లేదు. మనకి ఏ లాంగ్వేజ్ వస్తే మనకు వచ్చిన లాంగ్వేజ్ లోనే, అంటే మనకు వచ్చిన భాషలోనే, మన ఓన్ వర్డ్స్ తోనే భగవంతుడితో మాట్లాడాలి అనమాట. అందరూ అనుకోవచ్చు నేను మాట్లాడిస్తాను భగవంతుడితో, మరి భగవంతుడు నాతో మాట్లాడతాడంటే మనం ఆ స్థాయిలో లేము మన భక్తిలో. కాబట్టి ఇప్పుడు ప్రపాద్ల వారు ఉన్నప్పుడు ఏంటంటే, ఒకసారి తమల్ కృష్ణ మహారాజు ఉండేవారు అనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే, ప్రపాద్ల వారు ఒక టెంపుల్లో విగ్రహాల ఎదురుగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటారనమాట. ప్రతి క్వశ్చన్ వేస్తూ ఉంటారు, మీకు టైంకి భోగా పెడుతున్నారా వీళ్ళందరూ, తర్వాత మీకు మంగళహారతి టైంకి జరుగుతుందా, మీకు అన్ని కైంకర్యాలు చక్కగా అందుతున్నాయా, మీకు టైంకి పడుకోబెడుతున్నారా వీళ్ళు అని అడుగుతుంటారు. అప్పుడు స్వామి ఏదైతే సమాధానం ఇస్తారో ప్రపాదం అంటుంటారు ప్రతి క్వశ్చన్ చివర. తర్వాత తను అంతా అయిపోయాక రెస్ట్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రెసిడెంట్ వస్తారు, ఆ టెంపుల్ ప్రెసిడెంట్. అప్పుడు ప్రపాదకర్ చెప్తారు, మేము ఇన్ని హారతులు ఇస్తాము, ఇన్ని నైవేద్యాలు పెడతాము, ఈ టైంలో ఇలా ఇలా ఉంటుందని. ఏం చెప్పదు, నాకు అంతా తెలిసిపోయింది అంటారు. మీకెలా తెలుసు ప్రపాద్ అంటే, నాకు స్వామి చెప్పారు అంటే. అప్పుడు వాళ్ళు డౌట్ గా అడుగుతారనమాట, ప్రపాద్ మీతో స్వామి ఎలా మాట్లాడతారు, మీ హృదయంలోకి వచ్చి చెప్తున్నారా, ఎట్లా ఒకసారి చెప్పారా అంటే. అప్పుడు ప్రపాద్ చాలా గంభీరంగా చూసేసి తన వైపు, ఏంటి మీరు ఏమనుకుంటున్నారు, నేను భగవంతుడితో మాట్లాడుతున్నాను, భగవంతుడు నాతో మాట్లాడుతున్నారు, ఇందులో గొప్ప ఏముంది, ఇందులో గొప్ప ఏమి లేదు. అంటే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే ప్రతిరోజు కూడా మనం భగవంతుడితో మన ఓన్ వర్డ్స్ లో మాట్లాడుతూ 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 ఉంటే ఒక్క రోజు భగవంతుడు కూడా మనతో ఖచ్చితంగా మాట్లాడతాడనమాట. అట్లా మనం భగవంతుడితో అనుసంధానంలో ఉండాలి. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, లౌకికుడు కూడా తపస్వి, సదా భౌతిక బాధలను అనుభవించువాడు అని పిలువబడును. అంటే లౌకికుడు అంటే ఏంటి, మెటీరియల్ వల్ల ఉన్న మనం అందరము కూడా తపస్వి అంటున్నారు. ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఏమని చెప్తున్నారు, తపస్వీనాం అంటే ఏంటి, మనం ఎవరమైతే ఉన్నామో ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళందరూ కూడా తపస్వీలే అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఋషులు మునులు వాళ్ళందరూ కూడా అరణ్యాలకు వెళ్ళి, హిమాలయాలకు వెళ్ళి ఆ చలికి వాటికి తట్టుకొని, అక్కడ తిండి లేకుండా కఠినంగా కూర్చొని అలా చేసేవారు. అంటే ఆ శరీరాన్ని అంత బాధలున్నా వాళ్ళు తట్టుకొని అక్కడ నిగ్రహించుకొని ఉండేవారు అనమాట. అప్పుడు రమణ మహర్షి మీకు తెలుసండి, అక్కడ అరుణాచలంలో ఉంటారు. ఆయన అంతే, చిన్నప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు కాదు, చదువుకునేవాడు కాదు, మంచి ఇంటెలిజెంట్ అయినప్పటికీ కూడా అప్పుడు ఏ స్కూల్కి వెళ్ళాడు, అలా చేస్తుంటే వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండేవాడు. తర్వాత వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అలా అరుణాచలం చేరుకుంటారు. అక్కడ ఆయన అయితే తపస్సు చేస్తున్నప్పుడు కింద చీమలైన పురుగులైన కుట్టేసి ఆ రక్తము కారేసి రసి అంతా ఇట్లా అట్టను కట్టుకొని పోయేదంట. అంటే ఏంటి, అట్లా ఋషులు మునులు వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, సన్యాసులైన అంత తీవ్రంగా తపస్సు చేసేవారు. అందుకే వాళ్ళని తపస్య అంటారు. ఇప్పుడు మనం ఏదైతే భౌతిక ప్రపంచంలో ఉన్నామో మన అందరం కూడా తపస్యానే. ఎందుకంటే మనకు కూడా అలాంటి బాధలే ఉన్నాయి, శరీర బాధలు మనకేం తక్కువ లేవు, మనం కూడా ఆ రేంజ్ లోనే అనుభవిస్తున్నాం అనమాట. అంటే ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. నేనే చూసానండి, ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసింది, సర్జరీ చేసేసారు, పెద్ద ఏజ్, ఇంకా ఇప్పటికీ ఉన్నారు. ఒకసారి కింద పడ్డాడు, కాలు విరిగింది, రాడ్ వేశారు, ఆయన ముందరే వాళ్ళ కొడుకు చనిపోయారు, ఇంకా ఆ రాడ్ వేశారు, రోజు డ్రెస్
ఫోకసింగ్ చేస్తారు ఇప్పటికీ కూడా. అంటే ఏంటి, అలాగ మనం కూడా చాలా క్లేశాలని అనుభవిస్తున్నాము. ఇంకా ఎంతో మంది మనం తీసుకుంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అలాగా చాలా మంది కూడా ఇక్కడ కష్టాలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటున్నారు, మనం కూడా భౌతిక బాధల్ని అనుభవిస్తున్నాము కాబట్టి మనల్ని కూడా, అంటే లౌకికుల్ని ఎవరైతే భౌతికంగా ఉన్నారో వీళ్ళు కూడా తపస్వి అంటున్నారు. అంటే వీళ్ళు కూడా తపస్సు చేసేవారే అని చెప్తున్నారనమాట. హరే కృష్ణ మహామంత్ర జపంను ఆశ్రయించినప్పుడే మనుషుడు అటువంటి భౌతిక క్లేశంను తొలగించుకోగలడు. ఏదైతే ఈ భౌతిక బాధలు, క్లేశాలు ఇవన్నీ ఉన్నాయో వీటిని మనం ఎప్పుడు తప్పించుకోగలము, ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఆ మంత్రాన్ని మనం ఎప్పుడు జపిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనకి ఈ క్లేశాలను తొలగించుకుని ఇది ఉంది అన్నమాట, తొలగించుకోగలుగుతాం. ఎలాగా అంటే హరినామం అంటే మనం ఏమనుకుంటాము, అక్షరాలు కాదు. హరినామం అంటే సాక్షాత్తు కృష్ణుడే. కలియుగంలో భగవన్ నామము అంటే భగవంతుడికి, భగవన్ నామంకి, భగవంతుని రూపానికి, గుణాలకి దేనికి డిఫరెన్స్ లేదనమాట. అంటే ఏంటి, మనకి భగవంతుడే ఆ రూపంలో ఎప్పుడైతే మనం నామం ఉచ్చరిస్తున్నామో హరినాం ప్రభు వెళ్ళేసి మన చెవు ద్వారా స్మరిస్తూ, కీర్తిస్తూ, శ్రవణం చేస్తూ మన చెవుల ద్వారా వింటే అది హృదయంలోకి వెళ్ళి అక్కడ కంప్లీట్ గా మనకి కల్మషాలు ఏది ఎప్పుడైతే మనము చుట్టేసామండి, దారం ఉంటుంది, ముళ్ళు ఉందనుకోండి, ఆ ముళ్ళు విప్పడానికి ఎంత కష్టము, ఒక్కొక్కసారి ఆ దారంని మనం పడేస్తాం. అలాగా మనము జన్మల నుంచి ఆ హృదయ గ్రంథి అంటే ఎలాగా ఆ ముళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోయాము. ఈ బంధనాలైనా మన కర్మలైనా కోరికలైనా అలా చిక్కు ముళ్ళు వేసి లోపల కృష్ణుని బంధించేస్తాం. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళామనుకోండి, అక్కడ కట్టన్ వేశారు, ఆ నైవేద్యం పెడుతున్నారు, భగవంతుడు మనకు కనిపించాడు, ఆ కట్టను ఓపెన్ చేసినప్పుడే మనకి భగవద్ దర్శనం జరుగుతుంది. సేమ్ అంతే, మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఇలాంటి ముళ్ళ దారంతో, ఇలా కట్టన్లతో, అన్నిటితో, ఈ ఐరన్ వాటితో కప్పి పెట్టేస్తాం ఒక్కొక్క దాంతో. ఎప్పుడైతే హరినామం చక్కగా చేస్తామో, హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటే దాన్ని మనం పలుకుతూ వింటూ చక్కగా చూస్తున్నప్పుడు, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది మన చెవు ద్వారా హృదయంలోకి వెళ్ళి ఒక్కొక్కటి ఎన్ని జన్మలు మనం వేసామో వాటిని తీసుకుంటూ వస్తుందన్నమాట. అలాగా మనము ఈ భౌతిక క్లేశాల నుంచి బయటపడతాం అన్నమాట. ఏం చెప్తారు, హరే నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యద. కలికాలంలో హరినామమే అన్యమైన మార్గము లేదు. అంటే మనకు ఆచార్యులు చెప్పేశారు, హరే కృష్ణ మహామంత్రమే, ఇంకా వేరే మార్గము లేదు అని చెప్పేశారు. 3 సార్లు చెప్పేశారంటే అది శాంక్షన్ అన్నమాట. అంటే మనం ఎప్పుడు ఆ నామము, ఇంకా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజా ఉండేవారు. ఆ రాజాకి ఏంటంటే టైం ఉండదు, బిజీ ఉంటారు. కానీ ఒకసారి ఏమైతుందంటే దానికి భగవంతుని గురించి తెలుసుకోవాలన్న ఇష్టం పెరుగుతుంది. అప్పుడు తను వాళ్ళ కింద ఉన్న పండితులకి, రాజ్యంలో పండితులు, సైనికులు, మంత్రులు అందరూ ఉంటారు కదండి, ఆ పండితులు, బ్రాహ్మణ పండితులు అందరిని పిలిచేసి, నాకు భగవంతుని గురించి తెలుసుకోవాలని ఉంది, ఇన్ని శాస్త్రాలు ఇవన్నీ చదివే ఓపిక లేదు, దాన్ని క్షుణ్ణంగా ఒక బుక్ లో రాసిమంటారు. వాళ్ళంతా పాపం కష్టపడి అందరు రాసి ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్ చదివే టైం కూడా లేదు, నాకు 4 pages లో ఇమ్మంటాడు. అప్పుడు 4 pages లో ఇస్తారు. అది కూడా టైం లేదు, నాకు 4 lines లో ఇమ్మంటారు. అప్పుడు 4 line లో ఇస్తారు. ఆ 4 line మీనింగ్ ఏంటంటే, ఏదైతే ఉపనిషత్తులు, పురాణాలు, భాగవతం ఇవన్నీ ఉన్నాయో వేదాలు అన్నిటి సారాంశం ఏంటంటే, ఎప్పుడు కూడా మనము భగవన్ నామాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా మనం భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇప్పుడు గోపికలైనా అంతే కదండి. గోపికలు వాళ్ళు ఎప్పుడు విగ్రహాన్ని పెట్టుకొని కృష్ణుడి కాడ కూర్చొని ఆరాధిస్తలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గృహస్థుల్లాగే పని చేస్తున్నారు. ఏంటి, కసువు ఊడుస్తుప్పటికైనా కృష్ణుడిని తలుచుకుంటున్నారు. వాళ్ళు వెన్న చిలుకుతున్నప్పటికైనా కృష్ణుడిని తలుచుకుంటున్నారు. వాళ్ళు ఇంకా వంట చేస్తున్నప్పటికైనా, అత్తమామకి సేవ చేస్తున్నప్పటికైనా, భర్తకి సేవ చేస్తున్నప్పటికైనా, పిల్లల్ని చూసుకుంటున్నప్పటికైనా, వాళ్ళు సింగారించుకుంటున్నప్పటికీ ఎప్పుడు కృష్ణ నామని వదిలిపెట్టకుండా తలిచేవారు అనమాట. వాళ్ళు అనుకునేవారు, బ్రహ్మదేవునికైనా నిందిస్తారు. ఏమని, ఈ బ్రహ్మ ఈ కనురెప్ప ఎందుకు ఇచ్చారు, ఈ కనురెప్ప మూసిన సమయంలో మేము కృష్ణుని చూడలేకున్నాం, అంతలాగా అనమాట. అంటే వాళ్ళ డెడికేషన్ ఏ స్థాయిలో ఉంది చూడండి. అంటే అందుకని వాళ్ళు హైయెస్ట్
హైయెస్ట్ భక్తులు అంటే వైష్ణవులు అంటే వాళ్ళు హైయెస్ట్ డివోటీస్ అన్నమాట. అంటే ఏంటి, వాళ్ళు భగవన్ నామాన్ని ఎప్పుడు మర్చిపోరు. కూరగాయలు అమ్మే వాళ్ళైనా కృష్ణ ఎంత కృష్ణ ఎంత అలా అమ్ముతారు అనమాట. అంటే ఏంటి, వాళ్ళు కృష్ణుడికి అంతా అటాచ్ అయిపోయారు. అంటే నామాన్ని ఎప్పుడు మర్చిపోరు. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ భాగవత సారమైన ఏదైనా కూడా భగవన్ నామాన్ని మర్చిపోకూడదు. భగవన్ నామాన్ని అనుక్షణము స్మరిస్తుండాలి. ఏ క్షణం అయితే మనము భగవన్ నామాన్ని స్మరించము అది చాలా పెద్ద ఉపద్రవం లాంటిదని మనకు భాగవతంలో ఒక చోట ప్రపాద వారు చెప్తారు. అంటే మనం అంత ఆ క్షణాన్ని కూడా మిస్ అయిపోయినట్లు అనమాట. ఈ విషయమును నరోత్తమ దాస్ ఠాకూర్లు గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన రతినా జన్మిలకేనే తాయ్ అని వివరించిరి. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన రతినా జన్మిలకేనే తాయ అని వివరించిరి. హరే కృష్ణ మహామంత్ర జపము పట్ల తనకు ఆకర్షణ లేకపోవుటకు ఆయన మిగులా వగిచిరి. అంటే ఏంటి సారాంశం ఏమనగా, ఈ భౌతిక జగత్తులోని వారందరూ భౌతిక క్లేశములను అనుభవించుచున్నారు. అంటే ఏం చెప్తున్నారు అక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, ఇలాంటి మంత్రము ఏంటి, మన క్లేశాలు బాధలన్నీ తొలగించేసే మంత్రము. ఒక్కసారైనా మనము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటే ఒక ప్రభుజీ చెప్పారు నాకు, ఒక్కసారి మనం అంటే అక్కడ పుష్పక విమానం వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. కానీ మనము అంత స్థాయిలో అనట్లేదు అనమాట. అంటే మనం ఇంకా ఎన్నో ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఎంతో ప్రాక్టీస్ చేస్తే ఆ స్టేజ్ కి మనం వస్తాము. అంటే ఏంటి, ఆ చివరి గడియ వచ్చినప్పుడు మనం అంత ఆర్తితో ఆ నామాన్ని పలికినప్పుడు భగవంతుడు మన కోసం పుష్పక విమానం పంపిస్తాడు మన చివరి క్షణంలో. అప్పుడు మనం గోలోకానికి ఈ జన్మలోనే వెళ్ళిపోతాం అనమాట. అది గ్యారంటీ. అప్పుడు ఆ స్టేజ్ రావాలంటే మనము మన జీవితాంతం ప్రయత్నించాలి. కానీ కొంతమంది సోకాల్డ్ ఇంటెలిజెంట్లు ఉంటారండి. వాళ్ళేంటి, మేమే ఇంటెలిజెంట్ అనుకుంటారు. ఏంటి, నేను చివరి క్షణంలో దానిలో వెళ్ళిపోతే గోలోకానికి వెళ్ళిపోతా కదా అని. ఒక ఆయన నిజంగానే అండి ఏం చేశారంటే, తన జీవితం అంతా ఏం భక్తి చేయకుండా నామం చేయకుండా ఏదో తూచా మంత్రంగా చేస్తా అంత సంపాదన మీద ఆస్తి మీద దాని మీద బాగా ఉండి ఆయన అనుకుంటాడు, ఇంకా చివరి క్షణం వచ్చేసింది, ఇంకా నేను కొద్ది రోజుల్లో వెళ్ళిపోతాను కదా, ఇంకా అన్ని వాళ్ళ పిల్లలకి మన వాళ్ళకి రాసిచ్చేసి ఇంకా ఆయన వెళ్తాడు. ఫ్లైట్ ఎక్కి అక్కడ ఢిల్లీలో దిగుతాడు. దిగంగానే ఇంకా ఆయన అనుకుంటాడు, నేను బృందావనం వెళ్ళిపోతాను, ఇంకా బృందావనంలో నేను ఎప్పుడు చనిపోయినా కూడా నేను గోలోక్ ధామ్ వెళ్ళిపోతాను అనుకుంటాడు. అంటే మనమే ఇంటెలిజెంటా అండి? మనల్ని సృష్టించిన భగవంతుడు మనకి ఇంటెలిజెంట్ ఇచ్చిందే దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయనకి మనము అభిజ్ఞ స్వరాట్ అంటారు. అంటే ఆయన సంపూర్ణ స్వతంత్రుడు, పూర్ణ జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానం నుంచే మనం వచ్చాము. అలాంటిది ఆయన అనుకుంటాడు, అలాగా నేను లద్దాంలో వెళ్ళిపోతే ఇంకా నేను గోలోకి వెళ్ళిపోతా. అప్పుడు ఏంటి, ఫోన్ వస్తుంది. కరెక్ట్ గా ఢిల్లీలో దిగి టిఫిన్ చేస్తాడు, ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తితే, నువ్వు ఒక 10 lakhs 10 crores చెక్ రాసావు కదా, ఆ చెక్ బౌన్స్ అయింది, ఒకసారి రిటర్న్ వచ్చి మళ్ళీ నువ్వు చెక్ లో సైన్ చేయాలి అంటారు. అప్పుడు ఆయన మళ్ళా రిటర్న్ వెళ్తాడు. వెళ్ళి ఆ సైన్ చేసి అక్కడే చనిపోతాడు. అంటే ఏంటి, మనం అందరం అనుకుంటున్నాము నేను చేస్తున్నాను భగవంతుడు తీసుకెళ్తాడు. అంటే ఏంటి, యద్భావం తద్భవతి. మనము ఎంత భావనలో ఉన్నాము, భగవంతుని ఎంత నమ్ముతున్నాము, అనుక్షణం మన చుట్టూ భగవంతుడు ఉన్నాడు. ఎక్కడ లేడు, మన హృదయంలోనే. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు దొంగతనాలు జరిగితే బయటపడేవి కాదు. ఇప్పుడేంటి, ఎక్కడ జరిగినా సీసీ కెమెరా రెడీగా ఎక్కడో ఒక చోట ఉంటుంది. రోడ్ పైన అయినా లిఫ్ట్ లో అయినా ఎక్కడైనా సీసీ కెమెరా రికార్డ్ అయిపోతుంది. సేమ్ అంతే, మనం ఎక్కడ చేసినా, 4 గోడల మధ్యలో చేసినా, ఇక్కడ ఏం చేసినా, ఆలోచన అయినా భావనైనా భగవంతుడు గ్రహిస్తాడు. భావ గ్రాహి జనార్దన. మనం ఎంత భావంలో ఉంటాడో ఆయన చూస్తాడు మన భావన అన్నమాట. అందుకే ఈ హరే కృష్ణ మహామంత్రం పట్ల నాకు ఆకర్షణ లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు నరోత్తమ దాస్ ఠాకూర్. అంటే ఏంటి, ఆయన గురించి కాదు, ఇక్కడ సారాంశం ఏంటి, మనం ఏదైతే భౌతిక ప్రపంచంలో ఉన్నామో మనందరము క్లేశాలను అనుభవించుచున్నాము, వాటిని వారు తొలగించుకొన గోరినచో సాధు పురుషులతో విశుద్ధ భక్తుల సాంగత్యం నెరిపి హరే కృష్ణ మహామంత్రమును హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని మనం ఇప్పుడు జపిస్తూ ఉండాలన్నమాట. అంటే ఏంటి, సాధు సాంగత్యంలో ఉండాలి. ఇప్పుడు సాధువులు అంటే విశుద్ధ భక్తులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ సాంగత్యం మనం తీసుకోవాలి అన్నమాట.
ఎందుకంటే అండి ఒక పెద్ద పులి వచ్చిందనుకోండి, ఆ పెద్ద పులి ఏం చేస్తది? ఏదైనా ఒంటరిగా ఒక జంతువు దొరికిందనుకో మనకు తెలుసు. 4 ఎద్దులు అది స్టోరీ కూడా మనకు తెలుసు పులి. ఏంటి అవి కలిసి మెలిసున్నప్పుడు అదేం చేయలేదు. అవన్నీ తన్ని పంపించేసేవి. ఎప్పుడైతే ఇది ఒక్కొక్క వాటి మధ్య గొడవలు పెట్టేస్తదో అవి దూరం దూరం అయిపోతాయో ఒక్కొక్కటి తినేస్తది. అంటే ఏంటి ఒంటరిగా ఉన్న జంతువును పులి అయినా, సింహమైనా వేటాడి తినేస్తది. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం భక్తుల సాంగత్యంలో, భక్తుల గుంపులో లేమనుకోండి, ఒంటరిగా ఉన్నామనుకోండి, మాయ మనల్ని ఖచ్చితంగా కబలిచ్చేస్తదనమాట. అంటే మాయలో మనము ఉంటామన్నమాట. ఇంకోటి కూడా ఏంటంటే ఎప్పుడైతే మనం బాత్రూమ్ నైట్ వెళ్తాం చీకటిగా ఉంటుంది. అదేంటి మాయ. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తాం లైట్ అప్పుడు మనకి అన్ని కనిపిస్తాయి క్లియర్ గా. మగ్గు అయినా, వాటర్ అయినా, సోప్ అయినా అన్ని కనిపిస్తాయి. బ్రష్ అయినా, పేస్ట్ అయినా. అలాగా సేమ్ అంతే. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసి ఉంటామో ఆ లైటే కృష్ణుడు. ఏదైతే డార్క్ గా ఉందో అది మాయ. అంటే ఏంటి మనం ఎప్పుడు మన నోట్ నుంచి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపిస్తున్నాం అనుకో, స్విచ్ ఆన్ చేస్తాం అప్పుడు లైట్ వెలుగుతుంది. అంటే ఏంటి మనము కృష్ణుడి పాదాల దగ్గర ఉన్నట్టే ఆ నామం స్మరిస్తున్నప్పుడు. ఎప్పుడైతే ఆ నామం స్మరించామో అప్పుడు డార్క్నెస్ లో ఉన్నాం అనమాట. అంటే మనం ఎంత జాగ్రత్తగా మనము ఎప్పుడు జపిస్తూ ఉండాలి. అప్పుడే లౌకికులకు అదొక్కటే శుభకరమై ఉన్నది. అంటే మన జీవితంలో అది ఒక్కటే శుభకరం. మనకి బాల్గొంది ప్రభుజైనా చెప్పారు, నేను ప్రతిరోజు 16 మాలలు ఖచ్చితంగా చేస్తానని ప్రతి ఒక్కరు రాసిస్తే నేను ఇప్పుడు భాగవతం క్లాస్ స్టాప్ చేస్తా అన్నారు. అంటే ఏంటి అంత ఈజీ కాదు. భగవన్నామము చేయడం అనేది ఈజీ కాదు. మనం చేస్తున్నాం, ప్రాక్టీస్ లో ఉన్నాము, కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకు అలా చేయగలుగుతున్నాం మనం అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది మనకి, ఇంకా భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే మన గురువు మనల్ని వీక్షిస్తున్నారు ఆయన, అంటే మనం ఇక్కడ గురువు లేడు కదా, ఎక్కడో ఉన్నారు కదా అనుకోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు ఆయన మనసులో మనం ఉంటామన్నమాట. చూసాం కదా ఎన్ని కేసులు మనం చూసాము మన గ్రూప్ లోను. ఎంత మందికి బాగాలేకున్నా అందరు ప్రే చేస్తే బాగా అయిపోతుంది. అంటే ఏంటి అక్కడ గురువు రూపంలో కృష్ణుడు వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అందుకే మనకి ఏం చెప్తున్నారు ప్రభుజీ ఏం చెప్తారు మీకు అర్థమైందా? ఒక మూల కూర్చోవాలి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి. ఏ పని చేసినప్పటికైనా. మొన్న ఒక ప్రభుజీ చెప్తున్నారు, మనం అనుకుంటాం నేను చాలా బిజీ, నాకు పని ఉంటుంది, నేనేం చేయలేను, జపం చేయలేను. ఎందుకు చేయలేవు? నీ నాలుకను ఆ నామామృతంని ఎప్పుడు పలకడానికి ట్రై చేయి. ఏదైతే ఇంకోటి అన్న అమృతం అంటే ఏంటి? భగవత్ ప్రసాదాన్ని తీసుకో. అప్పుడు నువ్వు ఆ నామాన్ని ఏ పని చేస్తున్నా నువ్వు నామం జపించచ్చు. అప్పుడు నువ్వు టైం లేదని చెప్పేకి లేదు, కారణం అసలు నో ఎక్స్క్యూజ్. కానీ అది చెప్పడానికైనా మనకి ఏమి ఉండాలి? నమ్మకం ఉండాలి, భగవంతుడి అనుగ్రహం ఉండాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి, వైష్ణవుల సాంగత్యం ఉండాలి. ఇవి ఉంటే అప్పుడు మనం చక్కగా ఈ వైష్ణవుల సాంగత్యంలో ఉండి మనం చక్కగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామం జపిస్తూ ఉంటే లౌకికులకు అదొక్కటే శుభకర మార్గమై ఉంది. అంటే మనందరికీ కూడా అది ఒక్క ఆ నామం హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే మనల్ని ఉద్ధరించగలదు. ఆ దాన్ని మనం పట్టుకోవాలి. ఎంత గట్టిగా పట్టుకుంటే మనల్ని అంత సేఫ్ చేస్తుంది అనమాట. అంతే కదండి, ఒక బావిలో పడిన పిల్లల్ని లాగాలంటే ఒక తాడు వేస్తారు, పైకి రావాలి. ఎవరు వేస్తారు? అమ్మ నాన్నను, ఫ్రెండ్స్ వేస్తారు. అతను తాడు పట్టుకోనంటే వాళ్ళు ఎంత చేసినా అతను బావిలోనే ఉంటాడు. మనం కూడా అంతే. ఈ మాయ సంసారంలో, దావానలంలో, ఇలాంటి భౌతిక ప్రపంచంలో పడిపోయాము. దీంట్లోంచి బయటికి రావాలంటే భగవంతుడు మనకి ఒక గురువు అనే తాడుని, గురువు ద్వారా తాడు వేస్తున్నాడు. ఏంటి ఆ తాడు? సాధన. మనం ఆ సాధని గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఆ గురువు పైకి లాగేస్తాడు. అంటే ఏంటి? మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఆ సాధన ఎంత చక్కగా చేస్తామో అప్పుడు గురువు మనల్ని రెడీగా గోలోకానికి పంపిస్తాడు మన చివరి దశలో అన్నమాట. అంటే మనం సాధన, అబ్బాయి తాడు గట్టిగా పట్టుకుంటూనే బావిలోంచి బయటికి వస్తాడు. గురువు పైనుంచి ఎవరు లాగినప్పటికీ అబ్బాయి పట్టుకోవాలి కదా, వదిలేసి నేను వస్తానంటే రాలేడు. మనం కూడా అంతే, సాధన గట్టిగా పట్టుకుంటేనే మన గురువు బయటికి లాగేస్తాడు అనమాట. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీస్ అందరికి ప్రణామాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీస్ అందరికి థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు మాట్లాడింటే క్షమించండి. ఏదైనా మెసేజ్ దొరికిందంటే అది బాల్గొంది ప్రభుజీ మీకు అందిస్తున్నారు.
ఇంకా నాది ఏం లేదు, కృష్ణుడు చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. సున్న మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. చాలా చాలా దండవత్. బాగుంది మాతాజీ క్లాస్. చిన్న చిన్న స్టోరీస్ చెప్తూ బాగా రిలేట్ చేశారు. ఆ ఆవు పులి ఇది కూడా చాలా బాగా రిలేట్ చేశారు మాతాజీ. అది చాలా కరెక్ట్. మనం చాంటింగ్ చేసుకుంటున్నాం కదా, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం కదా, ఇంకా అసోసియేషన్ ఎందుకు అని చాలా మంది అడుగుతారు. కానీ ఎంత ఇంపార్టెంట్ అసోసియేషన్ ఆ స్టోరీతో బాగా కనెక్ట్ చేశారు మాతాజీ. మాయ ఎంత బాగా పట్టేస్తుందంటే మనం డివోటీ సాంగత్యంలో లేకపోతే వీ కెనాట్ కంటిన్యూ మాతాజీ కృష్ణ కాన్షియస్నెస్ లో. దట్ ఈస్ వెరీ ట్రూ మాతాజీ. కరెక్ట్ గా చెప్పారు మాతాజీ. నిజం చాలా మాతాజీ. బాగా ఉంది మాతాజీ. యా, మీ ఫ్లో హరే కూడా కృష్ణ చాలా బాగుంది స్వాతి మాతాజీ. మాతాజీ. మీలాంటి హరే చిన్న వయసులో ఉన్న వాళ్ళే కావాలా మెషిన్ లో, ప్రభుపాద్ మెషిన్ లో. హరి బోల్ మాతాజీ, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. మీ అందరి ఇదే మాతాజీ, మీరు చెప్పిన క్లాసులు విని విని నాకు అవి వస్తున్నాయి కానీ చెప్పడానికి నాది ఓన్ ఏం లేదు మాతాజీ. కృష్ణ విల్ గివ్ ఎవరిథింగ్. హరి బోల్, హరి బోల్, హరే కృష్ణ. థ్యాంక్ యూ పాల్గొంది సో మచ్. ప్రభుజీ, బ్లెస్సింగ్స్ మాతాజీ. అంతే. మాతాజీస్ ప్రభుజీస్ ఎనీ ఫీడ్బ్యాక్ ఆర్ కామెంట్ ప్లీజ్ కాల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. నిర్మల మాతాజీ. ప్రణామాలు మాతాజీ. చాలా చాలా బాగుంది మాతాజీ. ఇందాక మాతాజీ చెప్పినట్టుగా ఇలాంటి చిన్న వయసులోనే భగవంతుడు ఇంత కృప మీ మీద, గురువు కృప, భగవంతుడి కృప ఉంది. ఇంత చక్కగా క్లాస్ తీసుకోగలుగుతున్నారంటే మీలాంటి వాళ్ళే రేపు ఈ మన ప్రభుపాద్ గారి మిషన్ ని ముందు తీసుకెళ్లే వాళ్ళు మీ భుజాల మీదే ఉంది మాతాజీ. చాలా 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 అసలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు వింటుంటే, మీ పురోగతి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మాతాజీ. చాలా బాగా ఉంది క్లాసు. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, ఎంత బాగా ఈసారి ఇంకా కూల్ గా చెప్పారు. ఈరోజు ఇంకా తగ్గించారు. చాలా చాలా నైస్ గా ఉంది క్లాసు. చాలా బాగుంది మాతాజీ. మీ ఎంకరేజ్మెంట్ మాతాజీ, మీ ట్రైనింగ్, ఇంకా బాల్గొంది ప్రభుజీ క్లాసెస్ మాతాజీ. అంతే. మీ ఇద్దరి ఏం లేదు మాతో చెప్పడం వేరు, చేయడం వేరు. అది దాన్ని మీరు జస్ట్ ట్రైనింగ్ క్లాసులు ఏదో ఉంటాయి కదా, ట్యూషన్ అన్నారే మీరు ఒకసారి. ఆ ట్యూషన్ లో అందరు కూర్చుంటారు, చెప్పుకుంటాం అందరం కలిసి. అంతేగాని దాన్ని గ్రహించగలిగేది కొంతమంది, గ్రహించగలిగేది భగవంతుడి యొక్క కృప అనేది కొంతమందికి వస్తుంది. చాలా థ్యాంక్స్. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. స్వాతి మాతాజీ, వండర్ఫుల్ క్లాస్. అసలు ఎంత బాగా ఫ్లో అవుతుంది మీ క్లాస్ అంటే మీరు ఇయర్స్ నుండి భాగవతం చెప్తున్నట్టుగా ఉంటుంది మాతాజీ. సో యూ అబ్జార్బ్డ్ సో మచ్ అండ్ వెరీ నైస్. అంటే ఒక ఎక్స్పీరియన్స్ భాగవతం చెప్పేలాగా చెప్పారు మాకు. కాదు మాతాజీ, ఇక్కడ ఉండడానికి ఫస్ట్ స్టెప్ మీరే మాతాజీ. ఫస్ట్ గురు, ఫస్ట్ నేను అసలు ఇలాంటి ఎంత రావడమే మీరు మాతాజీ. చాటింగ్ క్లాస్ అయినా, తర్వాత మీ క్లాసెస్ అయినా, మీ ఫస్ట్ మీరే మాతాజీ నన్ను తీసుకొచ్చారు. తర్వాత ప్రభుజీ దగ్గర వచ్చాను. మీలాంటి వైష్ణవుల కృపే. రోజు చూస్తుంటే హౌ యు అడ్వాన్స్డ్ అని ఐఎమ్ సో ప్లీజ్ మాజీ. అంటే ఎంత చక్కగా తీసుకున్నారు మీరు భక్తి. అంత అంటే చెప్తారు కదా, రోజు మనం అడ్వాన్స్ అవుతున్నామా లేదా అని చూసుకోవాలని. అలాగా మీరు ఎవ్రీ డే యు అడ్వాన్స్, ఎవ్రీ క్లాస్ యు అడ్వాన్స్ మాతాజీ. వెరీ నైస్, వండర్ఫుల్. మీ అందరి బ్లెస్సింగ్స్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. మాతాజీ బాగున్నది క్లాస్, చెప్పే ఎగ్జాంపుల్స్. బట్ అనుక్షణం ప్రతి పనిలోని గుర్తు చేసుకుని నడవాలంటే రియలీ టఫ్ జాబ్. బట్ ఏంటంటే మీరు ఇచ్చే ఎగ్జాంపుల్స్ సూపర్ గా ఉంది. అది మనం తలుచుకుంటూ ఉంటేనే మళ్ళీ దేవుడి వైపు అట్లీస్ట్ మనం ఒక అడుగు వేయగలం. నిజం ప్రభుజీ. మీరు ఏంటంటే చాలా అంటే ప్రతి కార్నర్ నుండి, ప్రతి ఎడ్జ్ నుండి పట్టుకున్నారు. సో నాకు తెలిసినంత వరకు మాలాట బ్యాక్ బెంచర్స్ అందరికీ ఎగ్జాంపుల్స్. ప్రభుజీ నేను ఎక్కడో ఉన్నా, కాకపోతే మీ అందరి ఎంకరేజ్మెంట్ ప్రభుజీ, ఇంకా బాల్గొంద్ ప్రభుజీ ఇచ్చిన హోప్, ఇంకా మీ అందరి ఎంకరేజ్మెంట్. నాదేమి లేదు ప్రభుజీ. ఏదో ఇక్కడ కూర్చున్నాను, భగవంతుడు అలా లక్ష్మీకాంత్ ప్రభు బ్యాక్ బెంచ్ ఏం లేదు ప్రభుజీ. వి ఆర్ సిట్టింగ్ ఇన్ సర్కిల్. సో వెనక ముందు ఏం లేదు, వి ఆర్ ఆల్ టుగెదర్. నో బ్యాక్ బెంచ్. ప్రభుజీ వి ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ క్లాస్. సుమన మాతాజీ, అందరు ప్రభుజీస్ కి అసైన్ చేయండి మాతాజీ క్లాసెస్. మాతాజీ చేశారు. ఇప్పుడు నుండే నాకు టెన్షన్ మాతాజీ. నేను కెమెరా వెనకట్లు అయితే బాగుంటది మాతాజీ.
కెమెరా ముందు వచ్చేసరికి లేదు ఫియర్ లేదు వచ్చేస్తుంది, చెమటలు వచ్చే తడిచిపోతా. లేదు ప్రభుజీ, you'll ఆల్రెడీ నాకు understand. మీరు ఒక్క క్లాస్ ఇవ్వండి ప్రభుజీ, you'll understand how much you'll absorb. అంటే ఇది నా కోసం అనుకోండి, ఎంత బాగా అబ్జార్ప్షన్ వస్తుంది మీరు చేసి చూడండి ప్రభుజీ, and you'll want to do more and more. కృష్ణ అవును నాకు ప్రభుజీ. ఇప్పుడు ఆల్రెడీ డేట్ వచ్చేసి టెన్షన్, నాకేదో ఐఎస్ ఎగ్జామ్ ఇస్తున్నట్టు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. అది గుడ్ Thank టెన్షన్ you, ప్రభుజీ, మాతాజీ. గుడ్ టెన్షన్. ప్రభుజీ ఒకటే చెప్పారు ప్రభుజీ. ఏం చెప్పారంటే మీరు కూర్చుంటే చాలు. నేను ఫస్ట్ రోజు ఇలానే భయపడ్డాను ప్రభుజీ. మా ప్రభుజీ అన్నారు మీరు వచ్చి కూర్చోండి, కృష్ణ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అన్నారు ప్రభుజీ. మీరు కూర్చోవడం ఒక్కటే చేయాలి ప్రభుజీ, అంతా కృష్ణ నడిపించేస్తారు. అప్పుడు మీలో ఉన్నది బయటకు వస్తుంది మీరు ప్రభుజీ. చెప్పింది అప్పటి వరకు కరెక్టే మనం మాతాజీ, మీరు Yes, చెప్పింది కరెక్టే. నేను ఏంటంటే నూతిలో నుండి బయటికి చూడట్లేదు మాతాజీ, నూతి లోపల చూస్తున్నాను, చీకటే కనిపిస్తుంది. అందరూ నాకు అసోసియేషన్ లో ఉన్నోళ్ళు వాళ్ళు అడ్వాన్స్మెంట్ అంతా కనిపిస్తుంది. ఈ మధ్య నేనే వచ్చి చెప్తానా అనే ఒక ఫియర్, టెన్షన్ అంతే. థ్యాంక్ యూ. నూతి నుండి బయటికి చూస్తే డెఫినెట్ గా వెళ్తురు కనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎంకరేజ్ చేసినందుకు. డెఫినెట్లీ బాలగోవింద్ ప్రభుజీ అండ్ అందరూ టీమ్ లో చెప్పగలరు. కాకపోతే ఇంకా చెప్పలేదు కాబట్టి అలా అనుకుంటున్నారు. ఒక్కసారి క్లాస్ ఇస్తే మీరు ఆ హోప్ వచ్చేస్తారు ప్రభుజీ. తెలిసిపోతుంది ప్రభుజీ, అదే అంటున్నా కదా, మీరు ఇంకా మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ తిరుపతి ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. మాతాజీ, ఇప్పుడు యోగులు వాళ్ళు తపస్సు చేసుకుంటూ వాళ్ళు భక్తిలో ఉంటే వాళ్ళు భక్తులే, వాళ్ళు ఆ ఆనందంలో బతుకుతారు. మనం బాధలో భక్తులమని చెప్తున్నారు. అది ఈ పోలిక అనేది మనము భక్తులం అనే తృప్తినే కానీ బాధతోనే అనుభవిస్తున్న ఈ భక్తి తనను దూరం చేసుకొని మనం అటువైపు ప్రయాణం చేయాలనే ఉద్దేశం. మీరు ఈ పోలిక అది మరి ఎట్లా అన్వయించుకోవాలో అది చెప్పండి మాతాజీ. ఇప్పుడు మనం కూడా భక్తులమే అన్నారు మీరు. అవును ప్రభుజీ. ఈ బాధలో బాధను అనుభవించే భక్తులం మనం. అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. అంటే ఎట్లా అంటే ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ. అసలు భక్తులు వాళ్ళు తపస్సు చేసుకొని శరీరాన్ని కేర్ చేయకుండా వాళ్ళు చీమలు పట్టినా ఏం చేసినా భక్తునే, అది భగవంతుని మీదనే ధ్యానం చేసి అన్ని ఆయనకు అర్పించారు. మనం భక్తులు ఈ బాధలో ఉండి మనం ఎవరికి ఈ అనుభవాన్ని ఈ యొక్క బాధను అనుభవిస్తూ భక్తులం అయిపోతున్నావా ఎట్లా అని. అంటే ప్రభుజీ నేను ఎగ్జాంపుల్ చెప్తాను ప్రభుజీ. మనకు బాల్గోన్ ప్రభుజీ ఎప్పుడు క్లాస్ లో అంటారు, ఎవరు కృష్ణ కాన్షియస్ కి వస్తారు అంటే వాళ్ళకి లైఫ్ లో ఏదో సంథింగ్ బాగా గట్టిగా దెబ్బ తగిలితేనే, అంటే ఏదో మిజరీనో ఏదో సంథింగ్ జరిగినప్పుడే దాని నుంచి బయటపడడానికి వెంటనే వచ్చేస్తారు ప్రభుజీ. సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను ప్రభుజీ, అసలు చాంటింగ్ ఫస్ట్ లో నేను పూజలు వ్రతాలు చేసుకుంటా, సీతాకాంత్ ప్రభుజీ చెప్పేవారు ఒక మాల చేస్తున్నారా అని క్లాస్ లో రోజు అడిగేవారు. అంటే అప్పుడు స్టార్టింగ్ ప్రభుజీ అంటే లేదు ప్రభుజీ నేను హైగ్రీవ్ వ్రతం చేసుకుంటున్నా కుదరట్లేదని. తర్వాత ఎప్పుడైతే రియల్ కష్టం మన లైఫ్ లో వస్తుందో ఇంక కృష్ణ తప్ప వేరే లేరు అనే సిచ్యువేషన్ వచ్చిందో ఒక్కటేసారి 16 మాలలు కార్తీక మాసంలో స్టార్ట్ చేసేసాను ప్రభుజీ. లేవడం నాకు కార్తీక మాసం అలవాటు ఉంది ముందు నుంచి కూడా. అప్పుడు ఇంకా ఏది లేదు, అప్పుడు తులసి పూజ, ఇంట్లో నామాలు చదువుకోవడం అలా చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే నామం పవర్ అని చెప్పారో అది తెలియదు, ఇంకా వేరే దిక్కు లేదు అక్కడ, అదే సిచ్యువేషన్. అంటే అలాంటి సిచ్యువేషన్ లో పెట్టేశాడు భగవంతుడు. ఇంకా అప్పుడు 16 మాలలు ఖచ్చితంగా లేవడం, ముందు 16 మాలలు చేసేయడం, అంత స్నానం చేసి భగవంతుడికి నమస్కారం చేసేసుకొని తులసి పూజ చేసి. అంటే ఆ సిచ్యువేషన్ తర్వాత అనిపించింది ప్రభుజీ ఇంత కష్టం ఆ లైఫ్ అంటే అనుకున్నాను. కానీ ఎందుకు భగవంతుడు ఇచ్చాడంటే నాకు భక్తిలోకి ముందుకు తీసుకెళ్ళడానికి. అప్పుడు నాకు టేస్ట్ వచ్చింది, అంటే నేను కూడా చేయగలను. అప్పటి వరకు ఒక్క మాల కూడా నేను చేయలేకపోయాను ప్రభుజీ. అంటే ఏంటి, ఒక కష్టం ఉన్నప్పుడు కుంతిదేవి కూడా ప్రార్థిస్తారు కదా ప్రభుజీ, ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోతున్నారో అప్పుడు అంటుంది కదా మీరు కష్టాలు ఇవ్వండి మళ్ళీ మాకు దగ్గర. కరెక్ట్. అలాగా మనం కష్టం పెరిగే కొద్దీ వెతుకుతాం ప్రభుజీ. ఇప్పుడు ఎందుకు క్రిస్టియన్స్ గా మారుతున్నారు ప్రభుజీ చాలా మంది, ఏం చెప్తున్నారంటే
అక్కడ పోయాను నాకు డిసీజ్ మాయమైపోయింది లేదా ఇంకో ప్రాబ్లం సాల్వ్ అయింది అంటున్నారు. అందుకే వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ కృష్ణ కాన్షియస్ ని ఇస్తామో అప్పుడు వాళ్ళు ఇటువైపుకి వచ్చే ఛాన్స్ ఉంది ప్రభుజీ. మన డ్యూటీ అంతా మన భుజాల పైన ఉండేది. బాల్గోన్ ప్రభుజీ అదే చెప్తున్నారు. వీలైనంత మీరు చేస్తున్నారు ప్రభుజీ ఆల్రెడీ. ఇంకా మాలాంటి వాళ్ళకు బయట వాళ్ళని కూడా చాలా ఎంకరేజ్ చేసి ఇక్కడ మనం ఈ నామాన్ని ప్రసాదాన్ని ఇచ్చి కృష్ణుని ఇచ్చేస్తే దే డోంట్ గో టు అవుట్ సైడ్ అన్నమాట. మన బార్డర్ నుంచి వెళ్ళరు బయటికి అని ప్రభుజీ. ఏమైనా అర్థమైందా మనకు ప్రభుజీ? మీ క్వశ్చన్ టాలీ అయిందా ప్రభుజీ? అర్థమైంది. అదే అర్థమైంది. దానికి మనకు ఒక ఆత్మ సంతృప్తి, మనకు దిక్కు ఉన్నాడు, మన ఏదైనా కాపాడుతాడనే నమ్మకాన్ని కలుగుతుంది ఇది దీంతో. కాబట్టి మనం అవును ఇక వేరే ఆలోచన లేకుండా బతుకుతాం. అవును ప్రభుజీ. కృష్ణ కాన్షియస్ లేక వచ్చాక మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా టేస్ట్ చేస్తున్నాం ప్రభుజీ. ఏమంటే ఆ టేస్ట్ ను వేరే వాళ్ళకు కూడా ఇవ్వగలగాలి ప్రభుజీ. అది అన్నమాట ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, మాతాజీ హరే దండవత్. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. చాలా హరే బాగా కృష్ణ మాతాజీ. చెప్తున్నారమ్మా, ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. చాలా బాగా చెప్పారమ్మా. ఆ హరే కృష్ణ మహామంత్రమే ధ్వనిస్తూ ఉంది మీరు చెప్తూ ఉంటే. చాలా బాగుంది తల్లి. నిన్న అనురాధ మాతాజీ గారు కూడా చాలా బాగా చెప్పారండి. నేను కాల్లో నుంచి వెళ్ళిపోయాను చెప్పడానికి. చాలా బాగుందమ్మా, అందరు చాలా బాగా చెప్తున్నారు. కృష్ణ మీ అందున్నారు. అంత ప్రభుజీ బాగా మన ఎంకరేజ్మెంట్ మాతాజీ మీ అంతే. అందరి అవును బెస్ట్ మాతాజీ. అవునమ్మా, ఆ స్వామి దయ వల్ల మన అందరం ఇలాగా నేర్చుకొని చెప్పుకోగలుగుతున్నాము. మాకు కూడా ఇవ్వాలి ఆ స్వామి ఆ విధంగా అని ప్రార్థించుకుంటున్నా తల్లి. తప్పకుండా మాతాజీ మీరు కూడా క్లాస్ చెప్పాలి. నెక్స్ట్ క్లాస్ మీరు తీసుకోవాలి. అంత లేదమ్మా, ఇంకా డెవలప్ అవ్వాలి. కృష్ణయ్య నాకు ఇవ్వాలి అనే కోరుకుంటున్నాను తల్లి. బాల్గోన్ థ్యాంక్ యూ ప్రభుజీ అమ్మా. క్లాస్ వింటున్నారు కదా మాతాజీ? ఖచ్చితంగా చెప్తారు. మీరే చెప్తారు ఒక రోజు ఖచ్చితంగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ స్వాతి మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. వెంకటాద్రి చైతన్య ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. యాజ్ యూజువల్ అద్భుతమైన క్లాస్ మాతాజీ. చాలా చాలా రిలేట్ చేసి స్టోరీస్ వగైరా చెప్పారు. మీ అనుభవాలు కూడా బాగా షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆల్ గ్లోరీస్ టు బాల్గోన్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఇంకెవరైనా హరే మాట్లాడదలుచుకుంటే కృష్ణ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. సున్న మాతాజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాతాజీ ఎండ్ చేద్దరు కానీ. గో హెడ్ మాతాజీ. హరే కృష్ణ స్వాతి మాతాజీ. హరే నేను కృష్ణ మధ్యలో దండవత్. కొంచెం మిస్ అయ్యాను కానీ మళ్ళీ వింటాను. బట్ మీరు చాలా బాగా చెప్తారనేది అందరూ చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు, నిజం మాతాజీ. అది మాత్రం అక్షరాల చాలా బాగా చెప్తున్నారు. అంటే మీకు బాగా అందులో సింక్ అయిపోయారు. ఇంకా అసలు అర్థమైపోయింది మీకు. ప్రభుజీ లాగా చెప్పేస్తున్నారు. బాగా అయ్యో చెప్తున్నారు మాతాజీ. మీ అందరు ఎంకరేజ్మెంట్ మాతాజీ. నేను ఎంత తక్కువ ఉన్నా లేదు కూడా లేదు మీరు మాతాజీ. నేను ఎప్పుడు చెప్తానుగా చిన్న వాళ్ళందరికీ ఇది చాలా మీరు పుణ్యం చేసుకున్నారు, పూర్వజన్మ సుకృతి. ఇంకా ఇంకా మీరు అందరు ప్రోగ్రెస్ అవ్వాలి. ఇప్పుడు మేము కనీసం ఇప్పటికన్నా వచ్చామని ఒక సంతోషం ఉన్నా మీ అందరికి ఇంకా చాలా అవకాశం ఉంది మాతాజీ, ఎంతో మందిని దీంట్లో తీసుకురావడానికి. అందుకని తప్పకుండా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నా. హరే కృష్ణ చాలా మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ. మీ పలుకులో మీ సాధన, అందరిని మోటివేషన్, అందరి చేయించాలి అన్న తపన అంతా కనిపిస్తుంది మాతాజీ. తప్పనిసరిగా మీ మార్గంలో నడుస్తాం మాతాజీ. హరే కృష్ణ. అయ్యో కృష్ణయ్య మీరు చాలా అబ్జర్ప్షన్ లో ఉన్నారు మాతాజీ. మీతో పోలిస్తే నాది ఏమీ లేదు, అసలు చాలా తక్కువ మాతాజీ. హరే కృష్ణ.
Hare Krishna Mataji and Prabhuji. If nobody else, shall we end Mataji? Swati Mataji? Yes, Mataji. Yes, Mataji. Hare Krishna, Mataji. Thank you for Okay. giving opportunity, Simona Mataji. Thank you so much, Mataji. అదేం లేదు మాతాజీ, అంత బాల్గొని ప్రభుజీ దయ. All ఐఎమ్ జస్ట్ అన్ glories to ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటేట్ చేస్తున్నాను అంతే మాతాజీ. Hare Thank Krishna. you very much, Mataji and Prabhuji. Granraj Srimad Bhagavatam ki jai, Srila Prabhupada ki jai, His Grace Jai. Balgovind Prabhuji ki jai, Swati Mataji Jai. ki jai. Thank you, Simona Mataji and Mataji. Prabhuji. Mataji, Prabhuji. Jai Mataji. Yes, Mataji. Thank you, Mataji. Thank you.